కొత్త సర్కార్ సింగరేణి మీద ఫుల్ నజరేసిందుల్లో మొన్ననే 441 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. అంటే జాబు చేస్తుంటే జీవిడ్చినోళ్ళు, పానం సుస్తైనోళ్ళ కుటుంబంలో ఒకలకు కొలువిచ్చే కారుణ్య నియామకాలన్నట్టు 272 జాబులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇగియాల గీ కార్యం. సింగరేణి కార్మికులకు ₹1 ఇన్సూరెన్స్ చేపించింది సర్కారు. గనులలో పనిచేస్తారు కాబట్టి ఏ టైం ఎట్లుండేది తెలియదు. రేపటి నాడు జరగడానికి జరిగితే కార్మికులు ఇంటోళ్ళకి పైకం వస్తాయి అన్నట్టు. అట్లనే అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా 25 లక్షల ప్రమాద బీమా ఇస్తానికి బ్యాంకులతోనూ ఒప్పందాలు జరిగినాయి. ఇది దేశ చరిత్ర ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యవస్థ ఇంతవరకు లేదు. అది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారి. పాత సర్కారోళ్ళు సింగరేణిని పట్టించుకోలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కార్మికులకు అండగా నిలబడ్డం అని అప్పుల ముచ్చట ఎల్లబెట్టిండు. అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అనే అనుమానం కలిగే విధంగా మార్చి 31 వరకు రైతు బంధు ఇస్తామని సర్కారు చెప్పినా కారోళ్ళు ఊకూకు అడుగుతున్నారు కదా. 1,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయొచ్చు. వచ్చే నెలలో ఇంకో 6,000 జాబులు ఇస్తారట. అట్లనే గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యేటోళ్లకు సర్కారే ఫ్రీగా కోచింగ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఆన్లైన్ లో వాళ్ళతో గ్రూప్ 1 పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్లకు క్లాసెస్ ఇక్కడ నుంచి చెప్పించి ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ ను అత్యవసరంగా నిర్మించి ఇక మేనిఫెస్టో అమలు మీద బీఆర్ఎస్ కు గీ సవాల్ చేసిండు. మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు, మొన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 500 గ్యాసు, ఫ్రీ కరెంటుకు రేషన్ కార్డు లెక్క పెట్టిండ్రు కదా. మరి కూపన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందని అడిగితే తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం. ఏ కొలబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటది. జూబ్లీహిల్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అట్లా తెల్ల రేషన్ కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం.